నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. రాజకీయాల్లో చాలా విభేదాలు ఉంటాయి. మరి రాజకీయ నాయకులు, పాలన చేసేవాళ్ళు, అపోజిషన్లో ఉండేవాళ్ళు ఒక్కొక్కళ్ళు సరైన అంశాల మీద స్పందించి వాళ్ళు వ్యాఖ్యలు చేసినా లేకపోతే వాళ్ళు ఏ విధమైన ప్రదర్శనలు కానీ నిరసనలు చేసినా కానీ బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్య చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తుంటే ఈ వైఎస్ఆర్సీపీ పోకడలు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద ఇది చేసి దాని మీద నిన్న మళ్ళీ 2 days బ్యాక్ మన జగన్మోహన్ రెడ్డి గారు బిట్రేయల్ డే అని చెప్పేసి ఒక ఇది చేసుకుంటూ వచ్చి వీళ్ళని వాళ్ళకి ఎవరైతే చేస్తున్నారో ఇదంతా కొంచెం చూస్తుంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఏహ్యభావం కూడా ఏర్పడుతుందేమో నేను పర్సనల్గా అనుకుంటున్నాను. అసలు ఈ విధమైనటువంటి ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడము, వాటికి ర్యాలీస్ చేయడము, వాటికి ఒక షో పుటప్ చేయడం, దాని మీద మీ యొక్క అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. మొన్న ఆ పోలీసులు చర్య చేసిన దాని మీద పోయి మాట్లాడాడు. రెండోది ఈ నిరసన దినం అని ఒకటి పెట్టాడు. సరే, ఒక సంవత్సరం అయితే వీళ్ళది జరిగింది. సంవత్సరం జరిగిన దాని మీద వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, వాళ్ళేమో నిరసన దినాలను చేస్తూ ఉన్నారు. ముందు ఈ సంవత్సరాన్ని ఒక తడవ అసెస్ చేద్దాం, దెన్ ఈ స్పెసిఫిక్ ఇష్యూ మీద కొద్దిగా మాట్లాడదాం, దాంతో ముగిద్దాం. సంవత్సరంలో ఏం చేశారో, ఏమి ప్లస్ ఏం మైనస్ అని చూసుకుంటే మొట్టమొదటిది ఉద్యోగులకు, పెన్షనర్లకు టైంకు శాలరీసు, పెన్షన్స్ పడుతున్నాయి. సాధారణమైనటువంటి అచీవ్మెంట్ అయితే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి, ఆర్థిక సంక్షోభానికి అది పెద్ద అచీవ్మెంట్. అక్కడ ఫెయిల్ అయినాడు యాక్చువల్లీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఫెయిల్ కావటమే కాదు, పూర్తిగా ఈ రెండు వర్గాలను ఎలియనేట్ చేసుకున్నాడు. సో 100% పొలిటికల్గా కూడా దానివల్ల దెబ్బతిన్నాడు. అది గుర్తించిన వీళ్ళు 100% దాంట్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎంప్లాయీస్ వరకు సరిగ్గా చూసుకున్నారు. సరే, ఇక సంక్షేమం వరకు అంటావా? అన్నీ చేయలేరు, ఎవరూ చేయలేరు. వాళ్ళు ఆయన చేయలేడు, వీళ్ళు చేయలేరు. ఆయన సంక్షేమం ఇస్తూ ఇది కట్ చేశాడు, ఇది వీళ్ళు ఇది ఇస్తూ సంక్షేమాన్ని కట్ చేశారు. ఏ రోజైతే సంక్షేమం కూడా ఇస్తామని వీళ్ళు మొదలెడతారో అప్పుడు వాళ్ళకు కూడా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అదొకటి. రెండు, ఆయన పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది, ఈయన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నది ఇండస్ట్రీస్ను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని. ఆయన అసలు పట్టించుకోలేదు. ఈయన మొదటి నుంచి కూడా ఆ ఇష్యూలో చాలా ఫోకస్డ్గా ఉంటాడు, అదే ఫోకస్తో చేస్తూ ఉన్నాడు. సరే, ఇంకా నా దృష్టిలో అది గుదిబండ అవుతున్నది. ఆయన దాన్ని పెద్ద ఇదిగా ముందుకు తీసుకుపోతున్నాడు. అది అమరావతి. బికాస్ అక్కడ 1,00,000 కోట్ల దాకా పెట్టడానికి అంతా ప్లాన్ చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు. అది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫ్యూచర్లో ఒక గుదిబండనే మిగిల్చిపోతుంది. దానివల్ల ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల ఆర్థిక సమస్యలు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడైపోతాయి. ఇంకా 1-2 ఏళ్లలో అది పెద్ద పెద్ద సమస్యగా వాళ్ళకు తయారు కావచ్చు. 3, చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగిన అరాచకాలను బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఫైనాన్షియల్ అరాచకాలు, లాలెస్నెస్ అరాచకాలు రెండూ జరిగాయి. రెండింటిని బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఒక 1 year వీళ్ళ పాలన అసెస్మెంట్ ఇవ్వాలంటే ఇది. ఇక రాజకీయంగా చూస్తే పూర్తిగా జనసేన, బీజేపీ మార్జినలైజ్ అయిపోయినారు. ఇది కూటమి ప్రభుత్వం కాదు, తెలుగుదేశం ప్రభుత్వంగానే రన్ అవుతూ ఉన్నది. వాళ్ళ అజెండాయే చెల్లుతూ ఉన్నది. నేషనల్ లీడర్షిప్కు కొంతేం లేదు, మంచి సేవ్ ఉండొచ్చు, కానీ లోకల్ లెవెల్లో అయితే ఎవరికి సే లేదు. అది తెలుసు. ఈయన పవన్ కళ్యాణ్ కూడా లోపల బాగా కుతకుతలాడిపోతున్నాడు, బట్ బయటపడలేకపోతున్నాడు. అది ఏ రకంగా పొలిటికల్గా భవిష్యత్తులో ప్రభావం చూపెడుతుంది అనేటటువంటిది అదొకటి చూడాల్సింది. ఇవి ఈ సంవత్సరంలో జరిగినటువంటి స్థూలమైనటువంటి రాజకీయ అంశాలు. ఇక రెండోది మొన్న తెనాల్లో జరిగినటువంటి అంశం. తెనాల్లో జరిగిన అంశాన్ని 2 రకాలుగా చూడాలి. మొట్టమొదటిది, వాళ్ళు దోషులు అయ్యుండొచ్చు. దోషులు అయి ఉంటే శిక్షించడానికి విధానం ఉన్నది. ఈ రకంగా పబ్లిక్ ఫ్లాగింగ్ ఈరోజు అనాగరికమే. అది నాగరికమని ఎవడు అనలేడు. సో దాన్ని జస్టిఫై చేయలేరు. అది మరి
ఎందుకు చేశారా ఏందనేటటువంటిది వాళ్ళు డిజర్వింగ్ అన్డిజర్వింగ్ అనేది వదిలితే ఏదైనా తప్పు చేసి ఉంటే లా ప్రకారంగా తీసుకోవాలి, కానీ ఇటువంటి చేసేటటువంటి అవకాశం ఉండకూడదు, చేయకూడదు. ఆ అంశాన్ని పక్కన పెట్టి వాడు ఇది చేశాడు అది చేశాడు అనేటటువంటిది బాగా ఈ ఎల్లో మీడియా ముందుకు తీసుకుపోతుంది. మొత్తం మీద ఒకటి మాత్రం వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి. బ్రహ్మిని తిమ్మిని బ్రహ్మిని చేయటంలో ఎల్లో మీడియాను మించిన వాళ్ళు లేరు. బికాస్ ఇంకెక్కడైనా కానీ ఇటువంటి ఇన్సిడెంటు పబ్లిక్గా అందులో దళితుణ్ణి ఫ్లాగింగ్ చేస్తే పోలీస్ వాడు పెద్ద ఇష్యూ అయి ఉండేది. అది కాకుండా అది ఇది పెట్టి మేనేజ్ చేస్తున్నారంటే అది వీళ్ళ క్రెడిట్కే. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా మేనేజ్మెంట్ ద్వారా ఏమైనా చేయొచ్చు అనేటటువంటిది ఒకటి ప్రూవ్ అవుతుంది. సో ఆ ఒక్క పాయింట్ మీద మాత్రం దాన్ని ఎవరు సమర్థించడానికి అవకాశం లేదు. వాళ్ళు దోషులు కాదు, వాళ్ళు చేసినటువంటి చర్యలు సరైనవి అనేది కాదు. బట్ ఇటువంటి పబ్లిక్ ఫ్లాగింగ్ అనేటటువంటిది ఈరోజు ఎక్కడా కూడా అది హ్యూమన్ కాన్షియన్స్ యాక్సెప్ట్ చేసేటటువంటి విషయం కాదు. అంతవరకు చాలా పెద్ద తప్పే జరిగింది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే మంచి విషయం చెప్పారండి. చూద్దాం భవిష్యత్తులో వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనేది.